నమస్తే తీన్మార్ వార్తలకు ముందుగల హెడ్లైన్స్. రేపు ఢిల్లీలో ఇద్దరు సీఎంల సమావేశం. మన నీళ్ల కోసం V6 వెలుగు పోరాటం. కొత్త రేషన్ కార్డుల సంబరం. ఇక సెప్టెంబర్లో సన్న బియ్యం. మురళీధర్ సార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఉన్నాయట ఆమ్దానికి మించి ఆస్తులు. తయారైతున్నాడు బడా గణేష్. అంటమట శిల్పులను షబ్బాష్. భర్తలను చంపేస్తున్న భార్యలు. 5 రాష్ట్రాల్లో 785 కేసులు. ఏ నీళ్ళ ముచ్చట్నా గవి మనకేడర్థమైతే అబ్బా. టీఎంసీలు, క్యూసెక్లు, బేసిన్లు, కేఆర్ఎంబి, జీఆర్ఎంబి, బచావత్ ట్రిబ్యునల్, ఆయకట్టు, అప్రోచ్ కెనాలు, లిఫ్ట్ ఇరిగేషన్ అని ఏదేదో చెప్తుంటారు అని అంటుంటారు. వాజీవే చాలా మందికి అర్థం కాక పట్టించుకోరుసుతా. కానీ గా నీళ్ల కోసమే రాష్ట్రాల నడుమ లొల్లులు పుట్టేది. ఏండ్లకేండ్లు పంచాదులు నడిచేటి. సాగుకు తాగుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. అయినా వెనకట్లెక్కనే చేస్తుంటే మాకెందుకని కళ్ళు మూసుకొని కూసుందామా? తెలంగాణ ఉద్యమానికి కెమెరా, ఉద్యమకారులకు మైకైన మన V6 రాష్ట్రం వచ్చినాక కూడా రాజీ లేని పోరాటం చేసింది మన హక్కుల కోసము. కృష్ణా నీళ్లలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని మన సర్కారులో సంతకాలు పెట్టొచ్చినాడే ఫస్ట్ దెబ్బ పడ్డది 10 ఏళ్ల కిందట. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా మన నీళ్లను ఆంధ్ర గవర్నమెంట్ మలుపుకునే కుట్రలను గుర్తుపట్టి సర్కారులకే చెప్పింది మన V6 వెలుగు. సారు సంగమేశ్వరం కడుతున్నారు, పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్కలు, మన నీళ్లు ఎత్తుకపోతున్నారు. దక్షిణ తెలంగాణ రైతుల నోట్ల మట్టి కొట్టే పని నడుస్తుంది. రాయని వార్త లేదు, చూపియని బొమ్మ లేదు. ఆంధ్ర పోలీసులకు మస్క కొట్టి మన రిపోర్టర్లు సంగమేశ్వరం కాడికి పోయి ఆడ నడుస్తున్న పనులు లోకానికి చూపించినాం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నష్టపోతుంది. కృష్ణా నీళ్ళ మీద ఇంత లొల్లి నడుస్తా అంటే కేసీఆర్ సార్ పలికే బంగారం అయింది. ఇక పేరులోనే తెలంగాణ తీసేసి ఇక తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసం నిలబడుతుందా? ఇక ఆంధ్ర సీఎం గారికి రాజమర్యాదలు, విందు భోజనాలతోటి మన సీఎం పుల్లు సాబ్దారిస్తే మనకి ఎంత నష్టం అవుతుందో ఎన్ని మాటలు చెప్పాలనో గన్ని మాటలు చెప్పినాం. స్టోరీలు రాసినాం, స్టూడియోలో చర్చలు పెట్టినాం, మేధావులను గదిలిచ్చినాం, ఇంజనీర్లను మాట్లాడనిచ్చినాం, ముంగట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి హిమ్మత్ ఇచ్చినాం. నీటి కోటాను తగ్గించుకోవాలన్న బోర్డు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం గుడ్డిగా ఓకే చెప్పింది. ఇప్పుడు జగన్ సార్ అంతకంటే పెద్ద పొక్కలు కొడుతుంటే సార్ది సప్పుడే లేదు. సగం తెలంగాణను తెలుగు చేసే సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతున్న ఆంధ్ర కాంట్రాక్టర్ ను కూడా ఇడిచిపెట్టాలి. ఎందుకంటే ఈడ 1,00,000 కోట్ల కాళేశ్వరం కాంట్రాక్టరే ఆడ సంగమేశ్వరం కడుతున్నాడు. మళ్ళా గింత అన్యాయం ఉంటా సారు సెంటర్ వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పోతలేరు అని మన V6 వెలుగు రిపోర్టర్ అడిగితే అప్పటి సీఎం గారు గిట్లా ధమ్కీలు ఇస్తుండే. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. మాకు ఏం వివాదాలు లేవండి, అన్యోన్యంగా కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? ఆఖరికి ఒక పాలమూరు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసేస్తే ఆడ తీర్పు వచ్చే ముంగట గప్పుడు మన సర్కార్ కేసుల జొర్రింది. నీళ్లు రాకుంటే మాకు నష్టమైతుందని రైతన్ననే ఢిల్లీకి పోయి కొట్లాడింది. కానీ మనోళ్ళకి ఇంత సోయి లేకుండే. ఇదే ముచ్చట అడిగితే ఫొటోస్ వచ్చినాకనే మాకు నిజంగానే అక్కడ జరుగుతున్నది ఏదో ఎక్కువనే జరుగుతున్నది అన్న అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు ఈ లీగల్ బ్యాటిల్ ని ఇంకా యాక్సిలరేట్ చేసి తెలంగాణ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా దీక్షలు చేసి ఆంధ్రాకు సీఎం అయినాక మన నీళ్లు మలుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని మన కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేపించుకున్నారంటే చూడండిగా. మా భూమి మీద నుంచి గోదావరి నీళ్లు పట్టుకపో, మీ రాయలసీమను రతనాల సీమ వేసుకో అని కేసీఆర్ సార్ హిమ్మత్ ఇచ్చినాడు. ఎన్నటికైనా ఇది తెలంగాణకు నష్టమే అని బాజాప్తా వార్తలు రాసిన ఒకే ఒక్క మీడియా మన V6 వెలుగే. ఇట్లా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఉన్నది ఉన్నట్టు రాసినందుకు, పబ్లిక్ తిప్పలు చూపించినందుకు, పాలకులను ప్రశ్నించినందుకు మనకు అడ్వర్టైజ్మెంట్లు అప్పుడే కాదు ఆఖరికి బ్యాన్ గినే చేసిరు బాజాప్తా. V6 ఏం పెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అయినా మనం దగ్గలే, తెలంగాణకు నష్టం అవుతుంటే ఊకునే ముచ్చటే లేదని అదే తొవ్వల నడుస్తున్నాం. ఇక బాబు గారు సీఎం సీట్లకు రాగానే బనకచిల్లర ముంగటేసుకుంటే దాని భాగోతం అంతా బయటికి గుంజింది మనమే. పోలవరం కెంచి గోదావరి నీళ్లు రాయలసీమకు పట్టుకపోతున్నామని మీదికి చెప్తున్నా లేలే, కృష్ణా నీళ్ళకే పక్కా సూటి పెట్టిండని ఆనాడే చెప్తే
ఇప్పుడు ఆంధ్ర సీఎం కూడా వాజీవే అన్నాడు. ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. బంక చిల్డ్రన్ బంక పట్టినట్టు పట్టి పేపర్ రా టీవీలో మునంబెట్టి రాసే వరకు గప్పుడు ఈ సర్కారు ఎత్తుకుంది. వరద జలాల పేరుతోటి మా నీళ్లు దొంగతనం చేస్తున్నారని అన్ని పార్టీల ఎంపీలతోటి మీటింగ్లు పెద్ద టీవీలో చూపించుడు జరిగే నష్టాలు చెప్పు నడుస్తుంది. మేము ఒప్పుకోమని సెంటర్ వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాసిరు. సెంటర్ మంత్రులను కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. పర్యావరణ శాఖ పర్మిషన్ ఇయ్యనందుకు బంక చిల్డ్రకు బిరేక్ పడ్డది ఇప్పటి మందం అయితే. ఇక రేపు ఇద్దరు సీఎంల మీటింగ్ ఉంది ఢిల్లీలో. నీళ్ల పంచాయతీలు తస్వయ్యస్తానికి సెంటర్ వాళ్ళు పెట్టిండ్రు. అయితే బంక చిల్డ్ర మీదనే మాట్లాడాలని చంద్రన్న కాయిస్ వాడితే లేలే అది ఇప్పుడు అవసరం లేని ముచ్చట, కృష్ణా గోదావరి ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని ఉత్తరం పంపింది మన గవర్నమెంట్. ముఖ్యమంత్రి సార్ ఆల్రెడీ ఢిల్లీకి పోయిండు. చూడాలి మరి ఇక రేపు ఏం డిసైడ్ చేస్తారో. ఇక మాకు నెలకు 2-3 వేలు తప్పినట్టేనబ్బా. గీ 2 నెలల మందం ఏ ఓటు తింటే కథం. అరే మళ్ళా తాపకపోతే పెద్ద బస్తా పట్టుకపోరా. మన్మరాలు పేరు సుతా ఎక్కింది మంచిగా. ఆవక్క మళ్ళా దోశలకు గిన అవే వాడుతున్నావా నువ్వు? మాకు గిన క్యారెట్ వచ్చింది, మీరు ఎట్లా చేస్తుండ్రో తెలుసుకుందామని అడుగుతున్నక్క. ఓ డీలర్ అన్న, ఎన్నడు బియ్యం ఇస్తావో చెప్పు. క్యారెట్లా మా కోడల పేరు సుతా ఎక్కింది. అవ్వో 6 కిలోలు వస్తాయి మళ్ళా. గిట్లుందబ్బా నిన్ని అలా ఊర్ల పొంట. కొత్త రేషన్ క్యారెట్లు వచ్చినందుకే. అబ్బా మాకు కూడా రేషన్ క్యారెట్ వచ్చింది. మేము కూడా సన్న బియ్యం పువ్వు తింటాము. మా పూర్ల పేర్లు కూడా ఎక్కినాయని మనోళ్ళ సంబరం మామూలుగా లేదు. మా పిల్ల 20 సంవత్సరాలు అయింది. రేషన్ కార్డు లేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి మాకు రేషన్ కార్డు వచ్చింది. 8 సంవత్సరాల క్రితం నుండి మేము రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నాము. ఇవాళ మాకు నా పేరు మీద రేషన్ కార్డు వచ్చినందుకు మస్తు కష్టపడ్డా నేను రేషన్ కార్డు కోసం. మస్తు ఇప్పుడు బాగా సంబరమైంది. ఏది తిరిగినా రేషన్ కార్డు రాలేదు. మళ్ళీ ప్రభుత్వంలో మొన్న మీసేవ పోయి అప్లై చేసుకుని వస్తే 15 డేస్లలో వచ్చేసింది. అవు మరి ఏళ్ళకేళ్ళ ఎయిటింగ్ చేయబట్టి ఎలక్షన్ల ముంగట అప్లికేషన్లు తీసుకున్నాడు, మూలకు వాడేసాడు. ఈ సర్కార్ రాగానే అప్లికేషన్లు పెట్టమన్నారు, ఎంక్వైరీ చేసిండ్రు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. కొత్తగా 5,61,000 క్యారెట్లు ఇస్తే పాతాటి మీద 26 లక్షల మంది పేర్లు ఎక్కినాయి. నా 2 పిల్లలు పుట్టి కూడా దగ్గర 13-12 సంవత్సరాలు తోలికి వచ్చినా కూడా ఇప్పటివరకు వాళ్ళ పేరు నమోదు చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది నమోదు చేసుకున్న వెంటనే వితిన్ 15 డేస్లో మా పేర్లు వాళ్ళ పేర్లు యాడ్ కావడం జరిగింది. కోడల కొరకు రేషన్ కార్డు గురించి అప్లై చేశాము. మనకు గత ప్రభుత్వంలో రాలేదు ఎప్పుడు. ఈసారి అప్లై చేసుకున్నాం. తొందరగా ఎంక్వైరీకి వచ్చి రేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఏం తక్కువ 1 కోటి క్యారెట్లు 3,10,00,000 మందికి ఫాయిదా. కొత్త వాళ్ళకు సెప్టెంబర్ నెలకెళ్ళి 6 కిలోలు అందబోతున్నాయి. పాత గవర్నమెంట్ ఎట్లుండనో గిట్లా యాడ్ చేస్తున్నారు. అబ్బాయికి పెళ్ళైంది, ఒక బాబు ఇచ్చాడు. రేషన్ కార్డు ఒకసారి అప్లై చేస్తే రాలే, మళ్ళీ చేస్తే పెండింగ్ చూస్తుంది. నా పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక రేషన్ కార్డు కూడా లేదు. 6 సంవత్సరాలు అవుతున్నా గానీ కొత్త రేషన్ కార్డులో పిల్లల పేర్లు రాకపోగా అధికారులు ఈ కార్డు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ రేపు సర్కార్ పథకాలు ఏది అందాలన్నా కోపిన్ క్యారెటే ఆధారమాయ. మరి ఒక ఆరోగ్యశ్రీ కార్డు నర్సాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా పేరు ఉండాలని చెప్తున్నారు. దేనికైనా రేషన్ కార్డే అడుగుతున్నారు. నేను అప్లై చేసుకుందాం అన్నా కూడా మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ అప్లికేషన్లు పెట్టినా ఇంకా రానోళ్ళు చాలా మందే ఉన్నారట. గాళ్ళకు కూడా చెకింగ్ చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇయ్యండ్రు సాలరు. అందరు సన్న బియ్యం తింటారు మంచిగా. కాళేశ్వరం కథలు అని ఓ సినిమా తీస్తే మస్త్ ఆడుతుండొచ్చబ్బా. దునియాలో ఏడలేని ఇంజనీరింగ్ అద్భుతం. మరి కట్టిన 3 ఏండ్లకే పిల్లలు కుంగుడు, వరదలకు మోటార్లు తుక్కుతుక్కావుడు, 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యకున్నా కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టుడు. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినా వచ్చిన వరద వచ్చినట్టే కిందికి పోవుడు. కొన్నిటిని చూస్తే ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలనో తెలుస్తుంది. గిది చూసినాక ఎట్లా కట్టొద్దో తెలుసుకోవచ్చు. ఇక ఇయాల్టి ముచ్చట ఏంటంటే కాళేశ్వరం కట్టిన పెద్ద ఇంజనీర్ మురళీధర్ రావు సార్ ఇంట్లో పొద్దాక చెకింగులు నడిచినాయి. ఆమ్దానికి మించి ఆస్తులు కూడేసిండని ఏసీ బోర్లకు మతలబు అందితే ఇల్లంతా పుణుకులాడిండ్రు. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్, జహీరాబాద్ లో సారోళ్ళ చుట్టాల ఇళ్లలో సుత చెకింగులు అయినాయి. ఆస్తుల వివరాలు ముంగట పెట్టి వచ్చిన జీతం ఎంత, కొన్న ఆస్తులెన్ని, ఎంత ట్యాక్స్ కట్టిర్రని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిర్రట. ఏం తక్కువ 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టులో సారే మెయిన్. మరి అవసరం లేకుండా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి కొడుకు కంపెనీకి మస్తు ఫాయిదా చేసిండట రూల్స్ తప్పి. అప్పట్లో
అట్లనే రిటైర్ అయితే మంచి పనిమంతుడని అట్లనే ఉంచుకున్నది పాత గవర్నమెంట్. మేడిగడ్డ గుంగింది, అన్నారం బొంగలు పడ్డది, సుందిల్ల డేంజర్ల పడ్డది. ఈ సర్కార్ వచ్చినాక విజిలెన్స్ ఎంక్వైరీ నడిస్తే ఆత్రమాత్రం చేసిండ్రు, ఏది పట్టించుకోలేదని రిపోర్ట్ వస్తే అందులో మురళీధర్ రావు సార్ పేరు కూడా ఉన్నది. చెప్పున్నే కొలువులకెళ్ళి తీసేసి ఇంటికి పంపిస్తే కాళేశ్వరం కమిషన్ ముంగట నాకేం తెలియదు, పెద్ద సార్ ఎట్లా చెప్తే అట్లా చేసినామన్నాడట. మొన్ననే ఇంకో ఇంజనీర్ నూనె శ్రీధర్ గారింట్లో దేవులాడితే 200 కోట్ల ఆస్తులు బయటపడి అరెస్ట్ అయిండు. అంతకు మొదలు ఇంజనీర్ హరిరామ్ సార్ ఇంట్లో 300 కోట్లు దొరకబట్టింది ఏసీబీ. ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ముఖ్యమైన వాళ్ళే. ఇక కమిషన్ రిపోర్ట్ ఎన్నడూ వస్తుందో, ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ ఇంజనీర్ల బాగోతాలు అయితే గిట్లున్నాయి. ఎమ్మెల్యేని కలిసి ఏదన్నా తిప్పలు చెప్పుకుందామంటే ఎంత కథ ఉంటుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నే. రోజుల కమానం ఆఫీస్కు ఇంటికి తిరిగినా ఉత్తదే అవుతుంది. ఇప్పుడే వెళ్ళిపోయిండని ఓ మల్క, రేపు రాపోమని ఓ మల్క తిప్పుతూనే ఉంటారు. ఇట్లా కాదని ఎవరన్నా పెద్ద లీడర్తోని ఫైరోవి చేపించుకొని పోయినా సుత కలుస్తారన్న గ్యారెంటీ ఉండదు. అయితే ఇల్లు తిరుగుడు ఇబ్బందులు ఏమున్నాయని తెలుసుకునుడు, జప్పున్నే తీరుస్తామని ధైర్యం చెప్పుడు. సారి ఎవలో ఎరికే కదా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జ రేషన్ కార్డులున్నాయా, ఇల్లున్నదా, పింఛన్ వస్తుందా, ఇంకేదన్నా తిప్పలుందా అని అడుగుతాండు. ఎంతమంది ఉంటారు చెప్పేది, ఎన్ని ఇల్లు కావాలి, ఎన్ని ఇల్లు అవుతాయి, ఏం రంది వడకుర్రి, అందరికి ఇండ్లు కట్టిస్తామని అక్కలకు ధైర్యం చెప్పిండు. నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్లా పొద్దుగాలనే గల్లి గల్లి తిరిగిండు వాకింగ్ చేసుకుంటా. నాలాలు పూడిక పోయి ఆనాకాలం వరదతోని తిప్పలైతుందని చెప్పంగానే ఎమ్మటే సాఫ్ చేయాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. ఫస్ట్ చెట్లు క్లియర్ చేయండి, తర్వాత ఆ నాలిలో ఎక్కడైతే కట్టకరంటే మట్టి ఉంటుందో మట్టి క్లియర్ చేయండి, ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ అది మనం క్లియర్ చేయాలి. కానీ ఆఫీసులకు పోతేనే దొరకరు కొందరు. అసొంటిది ఎమ్మెల్యేనే ఊర్లకొచ్చి తిప్పలర్చుకునుడు మంచిదే మరి. అబ్బా మా ఎమ్మెల్యే సుత మా ఊరికొస్తే బాగుండు అనిపిస్తుందిలే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారేమో తీయుర్రి. బాసరాల సరస్వతమ్మ, గద్వాల జోగులాంబ, వరంగల్ల భద్రకాలమ్మ, ఏములాడల రాజన్న, యాదాద్రిల నరసన్న, భద్రాద్రిల రామన్న, కొమ్రెల్లిల మల్లన్న. ఇక పట్నంలో చూస్తే బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, ఉజ్జయిని మాంకాలమ్మ, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. ఇక ఒక్కో ఏరియాలో ఒక్కో దేవుడు కొలువైనరు. అట్లనే ఖైరతాబాద్ అంటే పట్నంలా తెలంగాణలనే కాదు దేశమంతటా గుర్తు చేసుకునేది పెద్ద గణపతే. ఖైరతాబాద్ బడా గణేష్ పనులు రువ్వడిగా అవుతున్నాయి. పోయిన నెలలనే కర్ర పూజ చేస్తే 70 అడుగుల షెడ్ వేసి ఇప్పుడు విగ్రహం వెల్డింగ్ పనులు చేస్తున్నారు. 6 రాష్ట్రాలకెళ్లి 150 మంది వర్కర్లు ఇరాం లేకుండా కష్టపడుతున్నారట. మొదలు స్టీల్ తోని వెల్డింగ్ చేసుకుంటా విగ్రహం రూపు తీసుకొస్తున్నారు. ఇంకో 10 రోజుల్లా ఈ పనులు ఒడుస్తాయట. దాదాపు 20 టన్నుల స్టీల్ దాకా ఇప్పుడు దాకా అయిందనమాట. ఇంకా అవసరం పడుతుంది. మనం వినాయకుని తీసే రోజు కూడా దాదాపు 3 టన్నుల స్టీల్ పైన మనం తీసుకొస్తామన్నమాట. మీదికెళ్లి బంకమట్టి, వరిగడ్డి, వరి పొట్టేసి 69 అడుగుల మట్టి విగ్రహం తయారు చేస్తారు. గుజరాత్ కెళ్లి తీసుకొస్తున్నారట మట్టి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఈ తాపకు. కుడి బాజుకు పూరి జగన్నాథుడు, లక్ష్మీదేవి సమేత హయగ్రీవ స్వామి, ఎడమ బందుకు లలిత త్రిపుర సుందరి దేవి, గ్రామ దేవత గజ్జలమ్మ విగ్రహాలు పెట్టిండ్రు. వచ్చే నెల 27న వినాయక చవితి. ఇంకో 40 రోజులకు మీదనే టైం ఉంది కాబట్టి అప్పటోరకు అన్ని పనులు ఒడిపించి రంగులద్దుతే సేమ్ గి ఫోటోలు ఉన్నట్టు తయారైతాడన్నట్టు. ఇంటికి రాయి నాకే కట్టాలి కానీ రిపేర్లుంటే పక్కింటోళ్ళని అడగాలంటే ఎట్లుంటది? ఫీజులు కట్టి బడికి తోలాలి కానీ చదువు చక్కగా చెప్తలేరని అడగొద్దంటే ఏమనాలే? నెలంతా పని చేయించుకుంటాం కానీ జీతం సంగతి మాకు తెలియదంటే పని చేస్తామా? బైక్ రిపేర్కి ఇచ్చి బిల్లు కట్టినాక ఏమన్నా తక్లీఫ్ వస్తే నాకు సంబంధం లేదంటే ఊకుంటామా? గట్లా అస్సలు నడవదు కదా. మరి గీసారేంది గిట్లంటాడు? జప్పున పనులు కావాలంటే ఏం చేయాలనో మా సక్కడి సలహా ఇచ్చిండుల్లా సెంటర్ మంత్రి नितिन गडकरी सारू. अनेक निर्णय सरकारच्या विरोधात पण गेले आणि हे विक्री हे कोर्टात केसेस टाकणारे पण एक लोक पाहिजेत.
హగనట కోర్టుల కేసులైతే జడ్జిల తీర్పుతోటి పనులు జప్పున వేస్తాయట గవర్నమెంట్లు. ఇట్లయితే పబ్లిక్ కు ఫాయిదా ఉంటదని మహారాష్ట్రలో జరిగిన ఓ మీటింగ్ లో చెప్పిండు. అంటే మా ఊరికి రోడ్డు కావాలని, మా పోరలకు జాబులు కావాలని, రేషన్ కార్డులు వంచాలని, ఇండ్లు కట్టియాలని కోర్టుకు పోవాలన్నట్టు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దేనికున్నట్టు సారు? కోర్టులు చెప్తే గాని పబ్లిక్ తిప్పలు పట్టించుకోరా? వారెవ్వా పని పాట ఇడిసబెట్టుకొని పైసలు కట్టి లాయర్లను మాట్లాడుకొని కోర్టుల చుట్టూ తిరగాలనా? జిల్లా కోర్టు కాదంటే హైకోర్టుకు, ఆడగాకుంటే దేశం పెద్ద కోర్టుకు. ఏండ్ల కమ్మానం వాయిదాల మీద వాయిదాలు నడిచేటోరకు నీ 5 ఏళ్ల పదవి కాలమే ఒడుస్తుంది. ముద్దుగున్నది పోర్రి. రేపు ఢిల్లీలో 2 సీఎంల సమావేశం. మన నీళ్ల కోసం V6 వెలుగు పోరాటం. కొత్త రేషన్ కార్డుల సంబురం. ఇక సెప్టెంబర్ల సన్న బియ్యం. మురళీధర్ సార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఉన్నాయట ఆమ్దానికి మించి ఆస్తులు. తయారైతున్నాడు బడా గణేష్. అంటమట శిల్పులను షబ్బాష్. భర్తలను చంపేస్తున్న భార్యలు. 5 రాష్ట్రాల్లో 785 కేసులు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటామల్లా. నమస్తే.